శోకం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు అర్థమవుతుందా రాజశేఖర్? మా నాన్న కళ్ళు తెరిచేలా చెయ్యి స్వామి. నేను నీ గుడిలో నీ మహత్యం గురించి గుడికొచ్చిన ప్రతి ఒక్కరికి గొప్పగా చెప్పేదాన్ని కదా. నా కోసం మా నాన్నని కాపాడు ప్లీజ్ స్వామి. అందరినీ కాపాడే గరుల కంఠుడివి నువ్వే పరమేశ్వరా. హాలాహలం పింగి దేవతలని కాపాడితివి. మా నాన్నని కాపాడి నన్ను ప్రోవవా స్వామి. నిన్ను బిల్వ పత్రములతో పూజించదను మహాదేవా. నీవే దిక్కు పరమేశ్వరా. నువ్వే కాపాడాలి స్వామి. మా నాన్న కోలుకోవాలి స్వామి. మా నాన్న కోలుకోగానే మురుదేశ్వర గుడికి తీసుకొని వచ్చి నీకు పూజ చేస్తాను. నీలకంఠ మా నాన్నని కాపాడు. నీ మనవరాలు ఎంత ఏడ్చినా సరే నీ కొడుకు బతకడు. రండి డాక్టర్. రండి డాక్టర్ గారు. అరుణ్కి ఏమైందో చూడండి డాక్టర్. టెన్షన్ అవ్వకండి, నేను చూస్తాను. వాడి ప్రాణం పోయిందనే కదరా నువ్వు చెప్పేది? అది త్వరగా చెప్పు. ఏంట్రా మందెక్కిస్తున్నావు? నా విషయాన్ని విరిచేసే శక్తి ఏ మందుకి లేదురా. ఏమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్, మా అందరికీ చాలా భయంగా ఉంది. ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపు ఆగి చూద్దాం. ఆయన ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, కాసేపు అందరం బయటికి వెళదాం. రండి, అందరూ రండి. నాన్న నాన్న లేవండి నాన్న. ఇలా ఎందుకైంది డాక్టర్? ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు, లేక ఆయన డ్రింక్స్ హ్యాబిట్ వల్ల కూడా ఇలా జరగచ్చు. ఇంజెక్షన్ ఇచ్చాను, 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. డాక్టర్, భయపడాల్సిందేం లేదుగా? వాడి చావు కబురు చెప్పడానికి ఎందుకింత ఆలస్యం? నాన్న నన్ను చూడండి నాన్న.